కొత్త మలుపులో వివేకా హత్య కేసు. దీంతో విచారణ దిశ మారనుందా? ఇక తప్పించుకోవడం ఉండదా? కేసు వేగం పెంచుతారా? కూటమి ప్రభుత్వంలో ఇక కష్టాలేనా? పార్టీ ఘోర పరాజయంతో కుదేలైంది. మరోవైపు కేంద్ర సహకారం ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఆ ఎంపీకి సీన్ సితారేనా? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ కు బాబాయ్ కొడుకు, జగన్ భార్యకు స్వయానా మేనమామ కొడుకు. దీంతో బంధుత్వం బాగా బలపడింది. 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన అవినాష్ రెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ అధికారంలో లేకపోయినా జగన్తోనే ఉన్నాడు. 2019 ఎన్నికల్లో మరలా కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా మరోసారి కడప నుంచి ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. రాజకీయాల్లో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోని వివాదాలు చుట్టుముట్టాయి. 2019 సాధారణ ఎన్నికల ముందు తనకి జగన్కి బాబాయ్ వరుస అయ్యే వివేకానంద హత్య జరగడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనిని రాజకీయ అస్త్రంగా మలుచుకున్నారు జగన్. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది వైసీపీ. క్రమేణా వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరిగింది. హత్యకు అసలు కారకుడు అవినాష్ రెడ్డి అని కేసులో ఉన్న ముద్దాయిలు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. సొంత బాబాయిని ఎలా హత్య చేస్తారని జనాలు విస్మయానికి లోనయ్యారు. పైగా వివేకానంద కుటుంబ సభ్యులు కూడా అవినాష్ వైపే వేలెత్తి చూపడం ఇంకా సంచలనం కలిగించింది. అప్పట్లో ఇదే హత్యను వైసీపీ వాడుకున్నట్లు తాజా ఎన్నికల్లో కూటమి అలానే వివేకా హత్యను వాడుకుంది. సొంత బాబాయిని హత్య చేయించిన వ్యక్తిగా జగన్ను దుమ్మెత్తిపోశారు. మరోవైపు షర్మిల కూడా సొంత అన్నపై ఆరోపణలు చేసింది. వైసీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. గతం మాదిరి వైసీపీ పప్పులుడికే పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీకి సొంత బలం లేకపోయినా టీడీపీ ఎన్డీఏలో ఉండడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. దీంతో ఇప్పుడు గతం మాదిరి వైసీపీకి కేంద్రం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు వివేకానందరెడ్డి కేసు మరో కొత్త మలుపు తిరగనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీపై ఒత్తిడి తెచ్చి ఈ కేసును త్వరగా ముగించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుదేలైన వైసీపీకి ఇప్పుడు అవినాష్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అవుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లోనే ఉన్నాడు. కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే వైసీపీ ఈ కేసుకు సంబంధించి ఏమీ చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ ఉండడంతో ఇంకా సహాయ సహకారాలు లభించే అవకాశం లేదు. కడప పార్లమెంటు స్థానం 1989 నుంచి వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. 1989లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారిగా కడప లోక్సభ స్థానానికి ఎన్నికయ్యారు. 1999 వరకు రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగానే ఉన్నారు. 1999 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు తన తమ్ముడు వివేకానందరెడ్డిని కడప పార్లమెంటు బరిలో దింపి గెలిపించుకున్నారు. మరలా 2004లో కూడా కడప పార్లమెంటు నుంచి వివేకానందరెడ్డి గెలిచారు. ఇప్పటి వరకు కథ బాగానే ఉంది. 2009 ఎన్నికల నాటికి వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లోకి రావాలని కోరిక పుట్టింది. దీంతో అప్పటి వరకు కడప పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ వివేకానందరెడ్డిని కాదని జగన్ కడప నుంచి పోటీ చేశారు. వైఎస్ మరణానంతరం జగన్ వైసీపీ స్థాపించారు. కానీ వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగారు. మంత్రిగా పనిచేశారు.